మేము ఎర్ర బస్సులకి బొంబాయి పోయే బాట తప్పుతుంది అనుకున్నారా లేదా? మంచిగా మేమందరం చదివించిండు కష్టపడి ఎక్కడికో ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, వచ్చినాయా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క అహంకారానికి దానికి కళ్ళు చేపట్టింది. పిల్లలందరూ యూనివర్సిటీకి వచ్చిండా? వచ్చి ఏం చెప్పొచ్చిండు? 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చిలో శిలాఫలకాలు కొత్త విమర్శ చేసుకోవాలి. నిరుద్యోగులను మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి ఉన్నాం. ఇంకా మోసం. నేను తెలంగాణ వస్తే ఈ పాలమూరు జిల్లాలో ఎత్తుకనింకా 14 లక్షల మంది ప్రాజెక్టు చేస్తా, 3 ఏళ్లలో పూర్తి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఎక్కడ ఫామ్ హౌస్ లో పండుకున్నాడా? ఎక్కడ ఉంది పాలమూరు రంగారెడ్డి నీళ్లు? ఎక్కడున్నాయి పాలమూరు రంగారెడ్డి నీళ్లు? ఆయన ఫామ్ హౌస్ లో దుంకుతున్నాయా? ఒక్కసారి అందరం కూడా గట్టిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద రోజు అబద్ధాలు చెప్తారు. రోజు కేంద్ర ప్రభుత్వం అంట నీళ్లకు కృష్ణా టిబులంట పంచాయతీ తెలుసలేదంట. ఎంత మోసగాడు ఈ కేసీఆర్! కొంచెమన్నా సిగ్గుందా ఈ తండ్రి కొడుకులకి? కొంచెమన్నా సిగ్గు శరం ఉందా ఈ తండ్రి కొడుకులకి? కాళేశ్వరమేమో 2016 లోపల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చి పనులు మొదలు పెట్టుకోండి. ఎందుకు? లక్షల కోట్ల రూపాయలు జేబులు నింపుకోవచ్చని. మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఆ రోజే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలేదు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఫారెస్ట్ భూములను కూడా అనుమతినిచ్చి క్లియర్ అయిపోతే పేమెంట్ చేస్తే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎక్కడిదక్కడే పెట్టి కేంద్ర రిజర్వాయర్లు చేసుకొని ఆ రిజర్వాయర్ల ద్వారా మట్టి కట్టలు నింపి కోట్లు తీసుకుంటా ప్రాజెక్టు కాలువలు ఒక్క కాలువ కూడా ఇప్పటిదాకా నిర్మాణం చేయకుండా నీళ్ళు లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇయ్యలేదంటున్నాడు. అయ్యా కొంచెమైనా సిగ్గు శరం ఉంటే మీకు, కొంచెమైనా సిగ్గు శరం ఉంటే జాతీయ హోదా మరి కాళేశ్వరంకి మీరు ఎందుకు అడగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. పాలమూరు రంగారెడ్డికి ఎలాంటి డిపిఆర్ అనుమతులు ఎలాంటి డిపిఆర్ఏ ప్రజెంటేషన్ చేయకుండా అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు కదా. పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి 2 కూడా మిగులు జలాల మీద నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులు. ఆ రోజు ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టులు పూర్తి చేస్తే మరి ధనిక రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఈ సన్యాసులు ఎందుకు పూర్తి చేయలేకపోయినని చెప్పి పాలమూరు రైతాంగం ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు పాలమూరు మీద కక్ష కట్టి ఒక వివక్ష. పాలమూరు జిల్లా అంటేనే పూర్తి నిర్లక్ష్యం. పాలమూరు జిల్లా ప్రజలంటేనే వీళ్ళకు డొక్కాడితే కానీ డొక్కాడదు. వీళ్ళకు ఓట్లప్పుడు ఏ మాయ మాటలైనా చెప్పి నేను మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు, కాబట్టి ఎంతైనా మోసం చేయొచ్చు అనేటువంటి ఒక నిర్లక్ష్యంతోన మనని ఒక అమాయకులుగా చేసి ఆడిస్తున్నటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలా లేదా ఒక్కసారి మనమంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరులో వచ్చిన మార్పు ఏంది? ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కల్వకుర్తి కానీ ఏ ప్రాజెక్టులో కూడా కాలువలు చేయలేదు, డిస్ట్రిబ్యూటర్లు చేయలేదు. ఎక్కడ వేసిన గోంగడ అక్కడనే ఉంది. ఆయన అంటున్నాడు మేము చెరువులు నింపుతున్నామని. చెరువులు నింపితే మరి కాలువలు లేకుంటే పొలాలకు నీళ్లు బారేది ఎట్లా? కాలువలే లేకుంటే పొలాలకు నీళ్లు ఎట్లా బారించుకుంటారు? రైతులే పాపం ఎక్కడ పడితే అక్కడ రైతులే నీళ్లు పోతుందంటే కాలువలు తిప్పుకొని పంటలు పండించుకుంటున్నారు. మరి ఈ సన్యాసులకు పాలమూరు జిల్లా మీద సోయి లేదు. పదే భారతీయ జనతా పార్టీ మీద నింద వేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనమందరం కూడా ఒకసారి పూర్తిగా ఈ యొక్క మోసాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన భూమి పూజ చేసినప్పుడు 3 ఏళ్ల లోపల ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణమ్మ నీళ్లతోన మీ కాళ్ళు అడుగుతా అన్నాడు. కాపలా కుక్కలాగా ఉంటాడు. ఉన్నాడా కాపలా కుక్కలాగా? తన ఫామ్ హౌస్ కు కాపలా కుక్క పని చేసుకుంటున్నాడు.
తన ఫామ్ హౌస్ కి కాపలా కుక్కలా ఉండి పని చేసుకుంటున్నాడు, తన బీఆర్ఎస్ పార్టీకి కాపలా కుక్కలా ఉండి పని చేసుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు కానీ, తెలంగాణ రైతాంగం కష్టాలు కానీ, పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క కష్టాలు కానీ ఏనాడు కూడా ఆ కేసీఆర్ కనపడలేదు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ పదే పదే తెలంగాణ ప్రజలు మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి కేసీఆర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లలో ప్రశ్నాపత్రాలన్నింటి కూడా లీక్ చేసి దాదాపు 30 లక్షల మంది పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి కేసీఆర్కు మనం ఓటేయాలనా? 30 లక్షల మంది పిల్లల కుటుంబాలంటే దాదాపు కోటి కుటుంబాల పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేయాలనా? ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా ఆయన మాట్లాడతాడు, తండ్రి కొడుకులకు మాటలేం తక్కువ రావు. తండ్రి కొడుకులు తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలి కదా. తండ్రి మాట్లాడిన భాష మాట్లాడితే తక్కువ చదువుకున్నాడు అనుకుంటారు. అందుకని నేను ఎక్కువ చదువుకున్నా, అమెరికా పోయి చదువుకున్నా. మేమిద్దరం తండ్రి అంటే ఆచార్య అన్న చెప్తున్నాడు, కొడుకే కాదు బిడ్డకు కూడా వస్తున్నాయి. ఇద్దరు అమెరికాలో పోయి ఇదే రీసెర్చ్ చేసి వచ్చిండ్రంట. మా నాయన కంటే మేము ఎట్లా ఎక్కువ తిట్లు తిట్టాలి, మేము ఎట్లా తిడితే మా యొక్క మాటలు జనాలు వింటారు, ఎట్లా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎట్లా చెప్పాలో రీసెర్చ్ చేసి వచ్చిందంట. ఎట్లా ప్రజల్ని ఎట్లా మోసం చేయాలో డాక్టరేట్ తెచ్చుకుందానంట. ప్రజలని మోసాలు చేయడానికి ఎట్లనో డాక్టరేట్ తెచ్చుకుందానంట ఒక్కరి మించినవారు. మరి ఇప్పుడు ఆ డాక్టరేట్ పొందింది మోసాలు చేసేదాంట్లా, అబద్ధాలు చెప్పేదాంట్లా. అమెరికా పోయి వాళ్ళు డాక్టరేట్లు చేసి వచ్చిండ్రు, పీజీలు చేసి వచ్చిండ్రు, డబుల్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిండ్రు, ఈడ కూడా డబుల్ డాక్టరేట్ చేసిండ్రు. అబద్ధాలు చెప్పేదాంట్లా, మోసాలు చేసేదాంట్లా, అవినీతి చేసేదాంట్లా, తెలంగాణను దోచుకునే దాంట్లో కూడా పెద్ద ఎత్తున డాక్టరేట్ చేసి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎట్లా దోచుకోవాలి, తెలంగాణ ధనాన్ని ఎట్లా దోచుకోవాలి, ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలకు ఎట్లా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి, మా తరతరాలు నిజాంని మించి మేము ఎట్లా ఆస్తులు సంపాదించాలి అని ఈరోజు కోట్లాది రూపాయలు కాదు కోట్లాది లక్షల రూపాయలు వెనకేసుకొని సంపాదించుకుంటా ఉంటే మనమంతా ఇట్లనే ఈ చెయ్యి చాపేటటువంటి పరిస్థితి ఉందామా? ఒకసారి మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అంటాడు కేటీఆర్ గారు, ప్రధానమంత్రి అంట ఘర్ వాపసి అంట గుజరాత్కి వెళ్ళిపోవాలంట. ఈ మోఖాలను చూసి, ఈ తండ్రి కొడుకుల మోఖాలను చూసి, ఈ అవినీతి పనులను చూసి తెలంగాణ దోచుకునేది చాలు, దేశాన్ని దోచుకోండిరా బాబు అని పాపం తెలంగాణ ప్రజలు మళ్ళీ నాకు రేపు ఓటేయాలంట. తెలంగాణ దోచుకున్నది చాలు, మళ్ళీ ఇప్పుడు దేశాన్ని దోయినిగా పంపిస్తామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అయ్యా కేటీఆర్, ఘర్ వాపసి కాదు, నీవు నీ అయ్యా నీ చెల్లెలు ఏడికెళ్ళి వచ్చిందో ఆడికి పోయే పరిస్థితులు వస్తాయి బిడ్డ, జాగ్రత్తగా ఉండండి. నువ్వెక్కడికి వెళ్ళి వచ్చినాయి? దుబాయ్ శేఖర్ ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు? ఇట్లాంటి ఎంతో మంది పిల్లల దుబాయ్ తీసుకుపోతాని పాస్పోర్టులు చేపించి బొంబాయిలో దింపి వాళ్ళను మోసం చేసిన ఘనత మీది దుబాయ్ శేఖర్ గారు. నీకు దుబాయ్ శేఖర్ అనే పేరు ఎట్లకెళ్ళి వచ్చింది? అనే దుబాయ్ శేఖర్ అంటే ఎంత మొత్తం ఆ ప్రాంతంలో మన పాలమూరులకు తెలియదు, అమాయకులం మనం. ఆయన ఏమని పిలుస్తారో కరీంనగర్లో తెలుసా? దుబాయ్ శేఖర్ అని పిలుస్తారు. ఎంతో మంది పాస్పోర్ట్లు ఇప్పిస్తారని మోసం చేసిండు ఈ పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్. మరి రేపు ఎక్కడి దాకాడికి వచ్చిందో అక్కడికి మీరు ఘర్ వాపసి కావాలా?
తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకొని ఈరోజు మాకు లక్షల కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులతోనే మేము కర్ణాటకకు పైసలు పంపిస్తాం, బెంగాల్కు పైసలు పంపిస్తాం, వేరే వేరే రాష్ట్రాలకు పైసలు పంపిస్తాం. ఆ పైసలతోన రేపు అందరూ నాకు మద్దతు ఇస్తారనుకుంటే అందరూ నీకు నువ్వెట్లా మోసం చేసినావో నిన్ను అదే రకంగా మోసం చేస్తారు బిడ్డ. నీ డబ్బంతా నీ కష్టాతీతం కాదు, ప్రజల్ని దోచిన డబ్బనే సంగతి ఈ దేశంలో ఉన్న ప్రతి నాయకునికి తెలుసు. పాలమూరు బిడ్డల్లారా, తెలంగాణ మూరు బిడ్డల్లారా, అవసరం ఉంది. ఈరోజు దాని భారతీయ జనతా పార్టీని ఈ యొక్క భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.